ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఇలా ప్రతి ఉదయం దేవుని కృపలో మనం ఇలా వర్ధిల్లడానికి దేవుడు అనుగ్రహిస్తున్న కృపకై దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 37వ కీర్తన 16వ వచనము. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఆమెన్. ఈ రోజుల్లో మనిషి డబ్బులు సంపాదించడం కోసం ఏదైనా చేయడానికి తెగిస్తున్నారు. బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు దాచిపెట్టడమే ధ్యేయముగా ఆస్తిపస్తులు కూడబెట్టుకోవడము, పేరు ప్రఖ్యాతుల కోసము పరుగులు పెడుతున్నారు, ప్రయాస పెడుతున్నాడు. కానీ ఆ ధనాపేక్ష అని మాయలో పడి ఒక సత్యాన్ని మరుస్తున్నాడు. ఏమిటది? ఎంత ధనవంతుడైనా, వాని దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, మరణించిన నాడు ఒక్క రూపాయి కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళలేడు. అలెగ్జాండర్ ద గ్రేట్, గొప్ప చక్రవర్తి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను జయించడమే ధ్యేయంగా పెట్టుకుని సాధించారు. కానీ 33 సంవత్సరాల వయసులో భయంకరమైన రోగముతో మరణానికి చేరువయ్యాడు. ప్రపంచాన్ని అయితే జయించాను గాని లోకమును విడిచిపెట్టవలసిన సమయంలో వట్టి చేతులతో వెళ్తున్నానని తలంచి చనిపోయిన తర్వాత తన 2 చేతులను శవపేటిక బయట పెట్టమని చెప్పి మరణించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కళ్ళను, నీ ఒంటిని, నీ శరీరాన్ని, నీ ఆత్మీయతను, దేవునితో నీకుండే చక్కని బంధాన్ని పాడు చేసుకుని అక్రమంగా సంపాదించడం వలన, ఆస్తిపాస్తులను కూడపెట్టుకోవడం వలన ఏమిటి ప్రయోజనము? నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అని కీర్తనాకారుడు ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నారు. మనము నీతిగా సంపాదిస్తూ ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించాలని దేవుడు ఆశిస్తున్నారు. ఒకరోజు ఒక కోటీశ్వరుడు సముద్రం గొట్టును నడుచుకుంటూ వెళ్తున్నాడు. చేపలు పట్టే ఒక ముసలాయన మనవడితో సంతోషంగా ఆడుకుంటూ కనిపించాడు. అది చూసిన కోటీశ్వరుడు కోపంతో ఆ పెద్ద ఆయన్ని పిలిచి, మనవడితో ఆటలాడకపోతే సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టవచ్చు కదా అని అన్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన, అయ్యా, ఇప్పటి వరకు తగినంత సమయము చేపలు పట్టాను. ఆ పెద్ద ఆయన ధనవంతుణ్ణి ఇలా ప్రశ్నిస్తున్నాడు, ఎక్కువ సమయం చేపలు పట్టడం వల్ల ప్రయోజనం ఏంటండి అని. అప్పుడు ఆ ధనవంతుడు పెద్ద ఆయనతో, నువ్వు ఎక్కువ చేపలు పడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తే మరిన్ని ఖరీదైన వలలు కొనవచ్చు, ఎక్కువ వలలు కొంటే మరిన్ని చేపలు నువ్వు పట్టవచ్చు, తర్వాత పెద్ద పెద్ద పడవలు కొనవచ్చు, ఇంకా చేపల వ్యాపారం పెరుగుతుంది, ఇంకా డబ్బులు సంపాదించవచ్చు, అప్పుడు నీ మనవడితో కూర్చుని ఆడుకోవచ్చు అన్నాడంట. అప్పుడు ఆ తాతగారు, అయ్యా, ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే కదా అని ప్రశ్నిస్తూ, ఒక సత్యం చెప్తే వినండి, మనవడితో ఆడుకోవడానికి కోట్లు కోట్లు బ్యాంకులో దాచుకోనక్కర్లేదు, కలిగి ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవిస్తే చాలయ్యా అని బదులిచ్చాడంట. గమనించండి, తగినంత సమయం కష్టపడి ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించడంలోనే అసలైన ఆనందం, సంతోషం ఉంటుంది. రిక్షా తోలే వ్యక్తిని గమనించారా? తను ఎంతో కష్టపడి రిక్షా తొక్కి అలసిపోయి ఇంటికి వచ్చి తన కుటుంబంతో కలిసి ఉన్న దాంట్లోని తిని తృప్తి పొందుతాడు, ప్రశాంతంగా నిద్రపోతాడు. నిజమైన సంతోషము ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించడంలోనే ఉందనే సత్యాన్ని మనము మర్చిపోకూడదు. ఏ స్థితిలో మనం ఉన్నా ఆ స్థితిని దేవుడు మనకు అనుగ్రహించారని సంతృప్తిని కలిగి జీవించేవారుగా ఉండాలండి. ఈ రోజుల్లో ఏంటంటే మనుషులకు తృప్తి ఉండడం లేదు, సంతృప్తిని కలిగి వారు జీవించడం లేదు. నాకు ఇంకా ఇంకా ఏదో 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 కావాలని ఆశపడుతున్నారు. నీకేమి కావాలి? దేవుడు నీకు ఏమి ఇచ్చినా మరొకటి నీకు మిగిలే ఉంటుంది నీవు దేవుడిని అడగడానికి. కాబట్టి దేవుడు నీకు అనుగ్రహించిన ఈ స్థితిని బట్టి, ఈ రోజుని బట్టి, ఈ జీవాన్ని బట్టి నీవు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీకు కలిగి ఉన్నదంతటిని బట్టి నీవు సంతోషిస్తూ సంతృప్తి కలిగి జీవించు. తప్పకుండా దేవుడు నీకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి దేవుడు నీకు అనుగ్రహించారని నువ్వు నమ్మి విశ్వాసంతో ఆ స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమృద్ధిని నువ్వు అనుభవించగలిగితే దేవుని దృష్టిలో నువ్వు బలా మంచి దాసుడా అనిపించుకున్నట్టే. దేవుని యందు నమ్మకాన్ని కలిగి దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి, ఆ అనుకూలతను బట్టి ఆయన యందు నమ్మకంతో కృతజ్ఞతాస్తుతులతో జీవిద్దాము. దేవుడికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం.
జీవం కలిగిన దావా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలం నేను వాక్యరీతిగా నేను మీరు మాతో మాట్లాడిన ప్రవ్వా మీకు స్తోత్రాలు. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధనము కంటే శ్రేష్టమని మీరు మాట్లాడుతున్నారు ప్రవ్వా. మేము నీతిని కలిగి సంపాదించింది కొంచెమైనను నైనా ధన సమృద్ధి కంటే శ్రేష్టము, భక్తిహీనులు సంపాదించుకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమని మీరు మాతో మాట్లాడిన ప్రవ్వా మీకు స్తోత్రాలు. మాకు కలిగి ఉన్న ఈ స్థితిని బట్టి నేను మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఏమై ఉన్నామో కేవలం మీ కృప వలన మాత్రమే మేము ఇలా ఉన్నామయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా మీకే స్తోత్రాలు స్తోత్రములు వందనములు 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 చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ప్రార్థనను ఆలకించండి. నిజముగా మొరపెట్టే వరకు మీరు సమీపంగా ఉన్నారు కదా ప్రవ్వా. బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలను అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు 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 స్తోత్రాలయ్యా. ఎవరిని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెల కన్నా నిత్యము నీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు కాపుదల కృప ఆరోగ్యం ఆయుష్ని మీరు దయచేయండి ప్రభా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. ఎండ దెబ్బ ఎవరికి తగలకుండా నేను మీ కృపలనైనా ప్రతి బిడ్డనైనా దేవా స్తోత్రం 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 కాచి కాపాడి భద్రపరచండి ప్రభా. మీకు వందనాలు నైనా స్తోత్రం నైనా. సమాధానం లేకుండా ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభా. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని విడుదల అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. వ్యవసాయదారుని జ్ఞాపకం చేసుకోండి, చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి, విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డల ప్రయాణాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప ఆరోగ్యం ఆయుష్ని మీరు దయచేయండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. అని రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి. సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. కాపుదలు అనుగ్రహించిన వారికి ఇచ్చిన పరిచర్యలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘంలో క్షేమాభివృద్ధి అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రాలు. సేవకులందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. మీకే స్తోత్రులు స్తుతులు స్తుతులు. కట్టబడుతున్న మందిరాల విషయంలో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. కడుతున్న గృహాల విషయంలోనైనా మీ కృపను అనుగ్రహించండి. లోన్ విషయంలోనైనా లోన్ల కోసం ఎదురు చూస్తున్న వారి విషయంలో అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి తండ్రి. మీకే స్తోత్రాలు వందనాలు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునే వారికి కావలసిన కాపుదల కృపనైనా సమాధానాన్ని మీరు అనుగ్రహించండి. ఎవరైతే దేని నిమిత్తమైతే నేను మీ దగ్గర మొర పెడుతున్నారో ప్రతి మొరను నేను అంగీకరించండి, ఆలకించండి ప్రభా. గర్భఫలం లేని బిడ్డలను ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకుని గర్భఫలాన్ని అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి. బాలింతల్ని చంటి బిడ్డలని జ్ఞాపకం చేసుకుని మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీకే వందనాలు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరి పట్ల నేను మీ కృపను విస్తరింప చేస్తారని, ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు నేను మీరే సహాయం చేస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.